భారతదేశంలో ప్రవేశించిన తర్వాత దాన్ని కట్టడి చేసే విషయంలో నరేంద్ర మోడీ అయితే అప్పటికే భారతదేశం ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో ఉన్న సంగతి తెలుసు విషయమే. అలాంటి సమయంలో కరోనా రావడం వల్ల, లాక్డౌన్ పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మన పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం, అలాగే వ్యవసాయ రంగం, వ్యాపార రంగం, అన్ని రంగాల్ని కూడా మరి పునరుత్తేజం కల్పించడం కోసం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల ప్యాకేజ్, అందులోని సుమారు 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈకి కేటాయింపులు చేయడం జరిగింది. అయితే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా మన ఆంధ్రప్రదేశ్లో దాని యూటిలైజేషన్ సరిగ్గా జరగట్లేదని గమనించడం జరిగింది. దానికి సంబంధించి సురేష్ ప్రభు గారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, అలాగే రాజ్యసభ సభ్యులు వారిని సంప్రదించడం జరిగింది. వారు మనతో లైవ్లో మాట్లాడి ఈరోజు మనం అడిగిన క్వశ్చన్స్, అంటే మనం ఎంఎస్సీకి సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ వారు సమాధానం చెప్తారు. అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు జీవీ నరసింహారావు గారు కూడా మనకి వారు ఏమైనా మనం క్వశ్చన్స్ అడిగితే, అంటే ఈ ఎంఎస్సీ మీకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలకి సమాధానం చెప్తారు. డాక్టర్ డి చంద్రశేఖర్ గారు, స్పెషల్ అడ్వైజర్ ఎంఎస్ఎంఈ ఏపీ అండ్ టిఎస్ వారు, అలాగే ఎంపీ దుబే గారు, జాయింట్ డైరెక్టర్ ఎస్టీపే, వీరు కూడా మనతో పాటు చర్చలో పాల్గొని వారు మన తాలూకా అనుమానాలను నివృత్తి చేస్తారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కటా లక్ష్మీనారాయణ గారు, మా రాష్ట్ర ఓజిఎస్ మధుకర్జీ, ఇక్కడ ఉన్న మా పెద్దలు మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కమ్మపాటి హరిబాబు గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే మా ప్రీతం నాయకులు ఎమ్మెల్సీ మాధవ్ గారు, మా మాజీ శాసనసభ్యులు ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, సుహాసిని ఆనంద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మోడరేటర్స్ మన శ్రీ పివిఎన్ మాధవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. At the outset, I want to welcome Sri Suresh Prabhuji to the virtual intellectual conference, especially for MSME sector that is being hosted at Visakhapatnam. Sir, welcome to our virtual rally, sir. Suresh Prabhuji. This is an initiation by Visakhapatnam Bharatiya Janata Party. Our President Ravindra Reddy Garu was very keen that all the MSME sector people will join this conference and will have available guidance from you. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ నరేంద్ర మోడీ గారు ప్రకటించారో, మే 13, 14, 15, 16 తారీఖుల్లో దీన్ని నిర్మలా సీతారామన్ గారు 4 విడతల వీడియో కాన్ఫరెన్స్ లో అనేక రకాల ఉత్పాదకతలు, అనేక ప్యాకేజ్ రూపంలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్, చిన్న వృత్తులు చేసుకునే స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి, అలాగే వ్యవసాయ క్షేత్రానికి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి, దాని నుంచి ఏదైతే మౌలికంగా ఉండే అనేక విషయాల పట్ల ఆలోచన దృక్పథాన్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా 6 ప్యాకేజెస్ రూపంలో దీన్ని తీసుకురావడం జరిగింది. సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అందుతుందా అనే ఒక అభిప్రాయం, ఒక ఖాళీ కంచంలో ఖాళీ గెరిటతో వడ్డించారు అని చెప్పి అనేక మంది విమర్శకులు మాట్లాడుతుంటే, ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలతో అందరికీ అన్ని రకాల సదుపాయాలు కలిగించి, ముఖ్యంగా ఏవైతే 5 పిల్లర్స్ ఎకానమీని నిలబెట్టే 5 పిల్లర్స్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, డెమోగ్రఫీ, అలాగే డిమాండ్, ఈ 5 మీద మన ఎకానమీ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇప్పటిలో ముందుకు వెళ్ళడానికి ఏ సౌలభ్యాలు కావాలి, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏవైతే కోల్పోతున్నాం వాటిని నిర్మాణం చేయడానికి ఇది ఉపయోగపడాలని, అలాగే మొదటిసారి ఒక ప్రధానమంత్రి వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ వినిమయం గురించి, స్వదేశీ వస్తువుల్ని వాడాలి అని చెప్పి గట్టిగా నిర్భయంగా మాట్లాడిన ఒక సందర్భం. ఆ విధంగా దేశంలో ఉండే
చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి అనేక రకాల ప్రోత్సాహాలు అందించడం జరిగింది. అనేక మంది ఏవైతే స్ట్రెస్ ఉన్నాయో వాటికి లిక్విడిటీని క్రియేట్ చేయడం, అలాగే ఈక్విటీ ఇన్పుట్ చేయడం, అలాగే కొత్త స్టార్టప్స్ కి ఎంకరేజ్ చేయడం లాంటి మౌలికమైన ఈ 3 విషయాల పట్ల ఈ యొక్క ప్యాకేజ్ ఉండటం, ముఖ్యంగా ఈ రోజు మాట్లాడే విషయాలన్నీ కూడా ఈ 3 చుట్టూ ఉంటుంది. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్స్ ని ఆర్బీఐ అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించి లిక్విడిటీ పెంచి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అనేక రకాల విషయాలు సౌలభ్యాలు కలిగించడం జరిగింది. అలాగే చివరిది మొరటోరియం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ సంబంధించిన అనేక అంశాలు కూడా ఈ యొక్క ప్యాకేజ్ లో భాగంగా రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రోజు మాత్రం మన ఎంఎస్ఎంఈ సెక్టర్ సంబంధించి ఏ ఆలోచనలు ఈ యొక్క ప్యాకేజ్ లో రావడం జరిగింది, వాటిని ఏ విధంగా అందిపుచ్చుకోవడం అనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. ముందుగా ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా మనందరికీ సుపరిచితులు మాజీ పార్లమెంటేరియన్, మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమ్మపాటి హరిబాబు గారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. I welcome Sri Suresh Prabhuji for this MSME virtual rally coordinated by Visakhapatnam BJP unit. So this rally is being organized to discuss about various issues of small scale industries, MSMEs. As per the Atmanirbhar Bharat package, many initiatives have been taken by Honorable Prime Minister, and this virtual rally will help the people to know the details of the MSME package and also the issues faced by them, the solutions for them. Whatever the issues they are facing which have to be brought to the notice of the Government of India, I think those issues will come out in this webinar. I think Suresh Prabhuji is well known to everybody, but as formality I would like to introduce him. He is an Indian politician with an intellectual ability and also a chartered accountant by profession. He held various portfolios in Atal Bihari Vajpayee NDA 1 and also under Narendra Modi ji leadership in NDA 2. He held power ministry in which he has brought in a lot of electricity reforms in the year 2001 to 2003. He held the portfolio of environment and forest. He held the portfolio of heavy industries and public enterprises. Under Narendra Modi ji, he was the railway minister. He was the minister for civil aviation. He was the minister of commerce and industry. He was elected to Lok Sabha from Maharashtra for 4 times. And from 2014 to 16, he was elected to Rajya Sabha from Haryana. And we are very proud to have him representing Andhra Pradesh. He is representing Andhra Pradesh in Rajya Sabha from 2016 to till date. He was Rajya Sabha member, he was Lok Sabha member. He held a large number of portfolios. He had wide experience. More particularly, he is Sherpa to G20. That is a very pivotal position he is holding now. Under Atal Bihari Vajpayee government, he was the chairman of task force on interlinking of rivers, which was a prestigious project initiated by Atal Bihari Vajpayee ji. I introduce Suresh Prabhuji to the representatives of the small scale MSME enterprises in Andhra Pradesh, and I welcome Suresh Prabhuji. I hope that he has already has the background of the topic. What are the issues raised by MSME representatives? Now I invite him to speak. Later he can answer the queries by MSME representatives. Thank you, sir.
I request now our Honorable Suresh Prabhuji to speak. Suresh Prabhuji, you can continue. Suresh Prabhuji, I think. Oh, namaskar. Audio is not there, sir. Suresh Prabhuji, audio is not audible, sir. Suresh Prabhuji, you can continue once again. So as I said, my friends and my colleagues in the party, my friends from the industry, from my home state of Andhra Pradesh. Suresh Prabhuji, your audio is mute, sir. And all unmute your audio. my friends from media and all my friends from the small scale industries, Andhra Pradesh industry, those who represent the small scale sector from Andhra Pradesh, those who are from the hospitality industry, those who are from the business of travel and tourism, and all of them who are present here, I would like to offer you my best wishes. As Haribabu Garu, as well as Madhava Garu, and Vishnu Raju Garu, they'll be speaking, they'll all be speaking along with my dear friend and my colleague in the parliament, Narshara Garu will also be speaking. And then there are people from the government also, Chandrasekharji, Dubeyji and others are also going to speak. So let me briefly look at our challenges that we are facing today. Our Prime Minister Narendra Modi ji responded to the corona crisis at a very, very early stage. We realized the potential damage it will cause to the society. It will cause casualties, fatalities. It will disrupt economic activities. It might create problems for some people who will not be able to eat properly. And therefore, he worked on each of those issues and came out with different responses. The health response was one part, the livelihood response was another part, people's life was third part, feeding people was another part, and many others. Among that, today only, about an hour ago, Prime Minister Narendra Modi addressed the country and he has said that this free ration, which was given under Prime Minister Garib Kalyan Yojana, has now been extended up to end of November by 5 more months. This will take care of some of the problems that 80 crore people in India who are poor will not go hungry. Our today's discussion is confined to, and therefore let me focus on that, is about how do you help the small scale industry in Andhra Pradesh. As you are aware, the Prime Minister had announced a very big package for helping the small scale industry in terms of government guaranteeing incremental loan to the banks. The government will give incremental guarantee to the banks or the incremental loans that banks will be giving it to the small scale industry. He also, and I know even after the schemes, there are certain issues which our Andhra Pradesh small scale industry and others are facing. One of them is when these banks
have been asked by the government to give loans, there are certain issues. One of the issue that small scale industry in Andhra Pradesh has suggested, which is very, very logical, that by the time we complete the paperwork, etc., more time goes and we don't get the loan. So we are willing to give personal mortgage also. Correct? That is what is the this you are saying. So I think this is something which we can work on, and I'll come to it later on how we should deal with this. Other issue is the government incremental loan, the bank's incremental loan to the small scale industry, which is given against government guaranteeing it, is applicable to working capital, but not to term loans. I think it really makes sense that it should also be included into that. Again, the banks are looking at 100 crore as a ceiling, whereas recently, as per the government notification, we have increased the definition of small scale industry to cover turnover up to 250 crores. So there is some sort of a dichotomy into this, which needs to be taken care of. Also, there are certain issues for small scale industry, that EMI, which has been now postponed, should be postponed till December. That will help the industry, because right now the industry is still coming back. It is not yet fully operational. Even today, the lockdown has been extended up to 31st July. So we must, and then we don't know what's going to happen after that. So it makes sense that we really try to take it to the December. And then there are certain sectors which are really suffering most: tourism, hospitality, transportation. In tourism, because how can tourists go? Because every lockdown, nobody can move. So their problem is, and it's a very good suggestion which was made even last time. I remember my friends from Andhra Pradesh had made this suggestion last time when we met, that LTC, which is given for foreign travels, now should be made applicable only to domestic travels. That will help domestic industry to grow. I had taken up this suggestion and I will follow up it on this now. On automobile, the suggestion that this Provident Fund, which we have decided now, the government has come out with a scheme for them, should also be extended for some more time. GST for package tours should be reduced so that automatically more people will travel. There will be more incentive. I think the government also won't lose any revenue, because in package tour, if nobody goes, how are you going to get revenue? If by doing this, at least more people will travel, more revenue will come to the government. So that rate to be reduction is a very valid suggestion. Then, on the basis of past GST collection by the travel and tourism industry, there could be some sort of a loan that can be given on the basis of past collection, 1 year collection. And that can be part of a bailout package. So these are some of the suggestions. Also, how can the MSMEs, the compliance dates, here there is no financial involvement, there is no financial exposure to the government. Only the compliance requirement for the small scale industries should be relaxed for some more time for the MSMEs, so that MSMEs, as it is, they operate with very thin staff. Proprietor himself is sometimes finance manager as well as purchase manager as well as sales manager. So for him to now do compliance is going to be difficult. So the time should be extended, which again is a very valid point. My suggestion is, me, Hari Babuji, Mr. Raju, Mr. Madhava, and my dear friend Narsingha Rao, and all others will definitely take it up with the Government of India again. There are certain issues which are also with the state government. Like, this is really very unfortunate that contractors in Andhra Pradesh have not been paid for months together. Now the new government has completed 1 year, 13 months actually, today, 13 months.
and the contractors have not been paid for so long. Now just imagine the problem of the contractors. Midst of the contractors, they have a labor payment to make. All the contractors have to make payment for the material that they purchase. Some of the contractors give subcontracts to have to be paid. So just imagine the problem of a contractor. On one hand, he has to pay everybody. Other hand, he is not able to get the money from the government. Also, the banks are charging interest. So whatever small profit margin on which the contract must have been taken, if for 13 months of payment is not made, the entire, not only profit is gone, the contracts will become bankrupt. Then there are thousands of people who are earning their livelihood on basis of contractors. So just imagine the double whammy. On one side, the contractors will be finished. With them, these thousands, probably lakhs of people who are employed because of the contractors will also lose their jobs. More importantly, those who are supplied to the contractor, those who are to be paid by the contractors, their payment may not come. So they will also be finished. So government has to come in and take up this issue. We'll take up this issue also with the state government. But I think we have to work together and revive the state's economy. I appeal to the state government that I am available to you even personally. In whatever way the state can benefit, we'll bring you investment from wherever, whichever country you want. We'll try to get any industrial get together you want to organize. Sorry. Hello. So we can actually make all that is necessary for the state to benefit so that more activity will start in the state. More investment will come to the state so that our small businesses, our entrepreneurs, our businessmen in Andhra Pradesh will start getting more business. And it is not only for the businessmen. When the businessman will get business, he in turn is going to create jobs in Andhra Pradesh. So Andhra Pradesh will benefit. State government will get more revenue when more business will start. Central government will get more revenue when business will start, because 1 lakh crore per month is collection from GST. And who gives the GST? Because there's a business, there's a GST collection. So therefore, we must work together and allow new activities to come to Andhra Pradesh, and we are willing to do that. But while we do this, we have to solve the problems of the present problems of the Andhra Pradesh businessmen, which I just mentioned. I appeal to the Chief Minister, please try to take these issues. I will going to write to him again after I receive the memorandum from all of you today. And also I am going to again talk to the Finance Minister and concerned ministers that we should try to work together in central government to help my friends in Andhra Pradesh. So we'll do all this that is possible. I deliberately did not mention all the programs that Prime Minister Modi has started because you are aware of it. But I said, let me focus on the problems that you face even after those programs have been introduced. How do you address those problems? So we'll work together and actually try to solve this problem together. There are other representatives from the Government of India who are present in the meeting, including Mr. Chandrasekhar and Dubey. I would request them, please make a detailed note of this. I will talk to Nitin Gadkari ji, and I will make sure that whatever problems small scale industry will be taken to that level. I'll talk to Nirmala Sitharaman ji, who will find out about finance related issues. I'll talk to Tourism Minister Prahlad Patel and try to take it forward. So we'll take up all the issues and try to work together. My request is, I will request with my folded hands to state government, please help my friends in Andhra Pradesh for the business, because they are the ones who are the backbone of Andhra Pradesh economy. Without them, how can you do business in Andhra Pradesh? And we want more investment, but when we bring more investment, which I committed to, I am promising you that I will do everything possible, because I have very good relations with so many countries, almost all the industrialists of India. I will try to do everything possible for my home state of Andhra Pradesh. But when we get new investment, what about those businessmen who are already doing business? They must survive first. Therefore, I request and we'll work together and solve this problem.
So thank you very much. I once again thank my friends from my party, my colleagues, as well as my friends from the business and industry, my friends from the media, who I can see in large number who are present here, for being here, and we'll all work together. Thank you very much. Jai Hind, Jai Andhra Pradesh. Hello. Hello, Hari Babu. Thank you very much, Suresh Prabhuji. Now, our people from industry want to interact with you. So, at the outset, I want to call Visakhapatnam AP Chamber of Commerce, Sri Sambasivara Garu, and Chairman Sri Sudhir ji to speak. So, thank you. First interaction, you raised a few concerns, and you have acted immediately, and we have benefited from those, especially with reference to the tax returns and income tax. I think that was a very welcome and a very big step taken by you, wherein the refunds helped us in generating some cash flows and helped us in meeting these expenses. With respect to MSME, sir, we have a few suggestions to be submitted in a memorandum, and our past president Samsuraga will just highlight these. Right, sir. Thank you, Suresh Prabhu, for taking the lead and trying to sort out the problems of the industry, especially in Andhra Pradesh. We are thankful to you, sir. At the same time, our Honorable Prime Minister has given an excellent package, 20 lakh crores. We are first of all thankful to the entire team of this one central government under the leadership of Narendra Modi. And at the same time, there are certain ground problems and top level they are giving instructions, but ground level they are not. We are having certain problems, especially in the banking side. Previously, the turnover limit is 100 crores. Banks are not outwards. Nitin Gadkari has increased to 250 crores MSME definition. Unfortunately, the instructions have not come to the banks. At the same time, whatever the term loan, this one working capital only people are giving. But whereas in the term loans, they say maximum 25 crores in the loan, up to 25 crores only they are giving. We want 25 crores to enhance whatever the people are having the things with the banks. At the same time, it's the mortgage and term loans are treated as retail loans by the bankers, and they are not giving COVID loans for that, sir. So we want that to be changed. Unfortunately, some of the banks they are not giving loans for tourism and hospitality sector. Take to this action from the side, sir. At the same time, COVID loans it looks like both at working capital, not on the term loan presently by the bankers, and whatever because I am so thankful to that to say up to. Because logistics sector as an infrastructure strategic category. At the same time, we want the logistics sector to get the status of an industry also, sir. But that we more thankful we can take the lead. The government, central government want to declare automatically. The state governments also want to declare. Recently, we are thankful to Uttar Pradesh, Honorable Chief Minister, that he already declared the logistics sector and given the industry status for it. So we want central government to take lead and where you are there under the PMO, we want you to take the lead of sir. And especially whenever the MSMEs, the power target is very high. If on a national level, if we take some rate for the MSME people, but the power target because many governments
taking to whatever the incentive. The secondary, sir. So our power plant is completely, especially this one, the MSME sector, it will be more comfortable. That's what we feel, sir. So these are the few suggestions from our side, and at the same time, whatever things are there, PSI and TF by MSME people, the promoters also can be eligible for joining the PSI and TF. Not only because many of the MSMEs they may have limited people like that, we can work out like that. At the same time, because of COVID, many of the people left the place from Andhra Pradesh and gone to Bihar and other places. They are not coming back. At the same time, the problem, whatever we are starting the companies, but 50% level we are operating. The problem is short of labor. At the same time, short of drivers also. But the heavy equipment like trailers, people's lorries, all these things are happening, sir. These are we would like to bring your kind knowledge so that if you can give some solutions on it, and we would like to work together as a team, and we want to see that developed India. That's what is our aim, and aim as enterprises because being the season of the country, we want entire states to develop in the right direction, sir. Thank you, sir. Sorry for Budi. Thank you, Nasamara, and thank you, Haribabu Garu and our team. Thank you. Thank you, Samsura Garu and Sudhir Garu, national spokesperson, and our Rajya Sabha member Sri GVL Nasamara Garu to address the gathering. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మనిర్భర్ ఎకనామిక్ ప్యాకేజ్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారో, ఈ కరోనా సమయంలో దీన్ని ఒక ఎకనామిక్ ఆపర్చునిటీగా ఉపయోగించుకొని మనం ఏ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడానికి మనం ప్రయత్నం చేయాలని సమావేశం ఏ ఎకనామిక్ విజన్ తీసుకొచ్చారో దానిపైన చర్చించడానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సురేష్ ప్రభు గారికి ముందుగా నా తరఫున నమస్కారాలు. అలాగే చంద్రశేఖర్ గారికి, ఇండస్ట్రియల్ అడ్వైజర్ ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ చంద్రశేఖర్ గారికి, అలాగే దూబే గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పూర్వ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లీడర్ ఎమ్మెల్సీ మాధవ్ గారికి, జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేదపాటి గారికి, ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు, నమస్కారాలు. కొంత టెక్నికల్ ఇబ్బంది కారణంగా నేను వేరే ఫేస్బుక్ నా అకౌంట్ ద్వారా జాయిన్ అవ్వటం జరుగుతోంది. ఏ రకంగానైనా మీ అందరితో కలిసి మాట్లాడాలి అన్నది మా ఉద్దేశం. కనుక మీరందరూ ఈ నా యొక్క నేను చెప్పేటువంటి విషయాల్ని కూడా గ్రహించి స్పందిస్తారని మీ అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సురేష్ ప్రభు గారు ఆత్మనిర్భర్ ప్యాకేజీ గురించి పెద్దగా ప్రస్తావించకుండా డైరెక్ట్గా ఎందుకంటే మీ అందరూ ఎంఎస్ఎంఈ రంగంలో లేదా కమర్షియల్ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చురుగ్గా పనిచేసేవారు, మీ అందరికీ వీటిపైన పూర్తి అవగాహన ఉన్నదని చెప్పి వారు డైరెక్ట్గా మీ యొక్క సమస్యల పైన మాట్లాడారు. సురేష్ ప్రభు గారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కొన్ని విషయాల్లో మరి కేంద్ర ప్రభుత్వ మంత్రులతో కూడా మాట్లాడి మీ ముందున్నటువంటి సమస్యల్ని మరి అడ్రస్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీని స్వయంగా వారే తీసుకున్నారు. సో కాబట్టి దీని నుంచి మీరు తప్పనిసరిగా మన ముందున్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇండస్ట్రీ రంగం ముందు, ఎంఎస్ఎంఈ రంగం ముందు, వాటిని పరిష్కరించే దిశలో తప్పనిసరిగా సురేష్ ప్రభు గారు చేసేటువంటి సహాయం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువలన వారు ఇచ్చినటువంటి భరోసాకి మరొకసారి సురేష్ ప్రభు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇటువంటి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ద్వారా హరిబాబు గారు, మాధవ్ గారి వారి ప్రిపరేషన్తో
మనం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో కూడా నేను సురేష్ ప్రభు గారితో పాటు పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో ప్రస్తావించిన అనేక అంశాలని తర్వాత ఒక మెమొరాండంగా మా పార్టీ నాయకులు, ఇండస్ట్రీ వారు సబ్మిట్ చేసి ఇవ్వటం, దానిపైన సురేష్ ప్రభు గారు చాలా చురుగ్గా దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయటం మనందరం చూసాం. సో కాబట్టి సురేష్ ప్రభు గారు కేంద్రంలో చాలా పెద్ద పదవులు నిర్వహించారు. స్వయంగా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వటం వలన ఆయనకి ఇండస్ట్రియల్ రంగం ఉన్నటువంటి సమస్యలు వాటి గురించి పూర్తిగా తెలుసు. సో కాబట్టి ఆయన ఈరోజు ఇచ్చినటువంటి భరోసా, ఎందుకంటే ఆయన గతంలో పవర్ మినిస్టర్గా, రైల్వేస్ మినిస్టర్గా, కామర్స్ మినిస్టర్గా అనేక విధులు నిర్వహించారు. సో ఆయన ఇచ్చినటువంటి ఈ భరోసా మనకు తప్పనిసరిగా మరొకసారి పనిచేస్తుంది. సో అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను కూడా వారితో ఇక్కడ ఢిల్లీలో మాట్లాడి మరి మీరు చెప్పినటువంటి అనేక సమస్యలకి పరిష్కారం దొరికేలా ప్రయత్నం చేస్తాం. మీరు ఇండస్ట్రీ తరఫున మరి సురేష్ ప్రభు గారికి ప్రస్తావించినటువంటి అంశాలు కూడా నా దగ్గర మరి మా జిల్లా నాయకులందరూ పంపించడం జరిగింది. రవీంద్ర గారు, దాన్ని కూడా నేను స్టడీ చేస్తున్నాను. తప్పనిసరిగా మరి ఏ రకంగా వీటిలో మనకి లాభం చేకూరొచ్చో ప్రయత్నిద్దాం. కానీ గతంలో మీరు చూసినట్లయితే మన సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ సమావేశంలో ప్రస్తావించిన అనేక సజెషన్స్ని, సూచనలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మరి ఆత్మనిర్భర ప్యాకేజీలో పొందుపరచడం జరిగింది. నిజం చెప్పాలంటే కొన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఎక్స్పెక్ట్ చేయనివి కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో ఎంత చేసినా కూడా అది తక్కువే. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఇంకా ఏవైతే ప్రాధాన్యంగా ఏవైతే అంశాలపై దృష్టి పెట్టాలో మీరు ఒక విష్ లిస్ట్ ఇచ్చారు. తప్పనిసరి దానిపైన మరి కార్యాచరణ కోసం సురేష్ ప్రభు గారు ప్రయత్నిస్తారు. వారికి సహాయంగా తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇకపోతే నేను ప్రధానంగా మీకు చెప్పదలుచుకుంది, మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్లో మన రాష్ట్రానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగించే అనేక అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా 3 lakh క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఎంఎస్ఎంఈస్కి, స్టాండర్డ్ ఎంఎస్ఎంఈస్కి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మరి సహాయం చేస్తాం. మరి రుణ రూపంలో మరి వితౌట్ కొలాటరల్, సెక్యూరిటీ లేకుండా సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయటం, దానికి వెంటనే క్యాబినెట్లో దానికి రూపకల్పన చేయటం, దాన్ని బ్యాంకుల్ని అది ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించడమే కాదు, మీ అందరికీ మరి తెలిసే ఉంటుంది, జూన్ 20వ తారీఖు వరకు దాదాపుగా 80,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ రుణ సదుపాయాన్ని, ఈ 3 లక్షల కోట్లలో 80,000 కోట్లని ఆల్రెడీ శాంక్షన్ చేయటం జరిగింది. దాదాపుగా 36-37 కోట్ల రూపాయలని వితరణ కూడా చేయటం జరిగింది రుణ రూపంలో. దీనికి దాదాపుగా 19 లక్షల ఎంఎస్ఎంఈస్కి రుణ సదుపాయం కల్పించడం జరిగింది. నాకు కొంతమంది మిత్రులు మన రాష్ట్రానికి పెద్దగా ఇది లభించలేదు అన్నారు. నేను చూస్తే మరి జూన్ 10వ తారీఖు వరకు ఇచ్చిన వాటిలో మన రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక మంచి ఒక వాటా దక్కిందనే చెప్పాలి. కానీ మన రాష్ట్రానికి కనుక గత రాష్ట్రాలతో పోలిస్తే మనకి రావాల్సిన మొత్తంలో రుణ సదుపాయం రాకపోతే తప్పనిసరిగా మరి సంబంధిత బ్యాంకులతో మాట్లాడి మరి ఇక్కడ కారణాలు ఏమిటో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 80,000 కోట్లు 20వ తారీఖు వరకు మంజూరు చేయటమైంది. నాకు తెలిసి ఇప్పటి కనీసం అది 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది. సో ఇంకా 2 లక్షల కోట్లు మాత్రమే ఉన్నది. సో కాబట్టి ఈ రంగంలో మన రాష్ట్రానికి ఇంకా రావాల్సిన మరి పెద్ద మొత్తంలో మరి క్రెడిట్ రావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా బ్యాంకులతో మీరు సంప్రదించండి. మీరు ఫేస్ చేసే ఇబ్బందుల్ని ఒక మెమరాండం రూపంలో తెలియచేస్తే ఖచ్చితంగా మేము మా వంతు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా చేయవలసిన పాత్ర మేము తప్పనిసరిగా పోషిస్తాం. ఇది కాకుండా మరి అలాగే స్ట్రెస్లో ఉన్నటువంటి స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్కి సహాయం నిమిత్తం, అలాగే మరి ఎక్విటీ పార్టిసిపేషన్ వేటిలో కావాలో వాటికి మరి పొటెన్షియల్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ఎక్విటీ సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. నేను చూసిన మరి ఫీడ్బ్యాక్లో మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో కొన్ని ఇంకా ఇవి ఇంప్లిమెంట్ అవ్వలేదు అని చెప్పినట్టుగా ఉంది. స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్కి 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ డెట్ని
మరి ఈ ఆత్మనిర్భర ప్యాకేజీలో ఇవ్వటం జరిగింది, అనౌన్స్ చేయటం జరిగింది. అలాగే 10,000 కోట్ల రూపాయల కార్పస్తో 50,000 కోట్ల రూపాయల వరకు ఎక్విటీ ఇన్ఫ్యూజన్, ఎక్విటీ రూపంలో మరి ఇన్వెస్ట్మెంట్ చేసే రకంగా మరి త్రూ అ ఫండ్ ఆఫ్ ఫండ్స్ చేయడానికి ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇవి కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేలా, దానిలో మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్కి పూర్తి స్థాయి లబ్ధి చేకూరేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. సో దీనికి సంబంధించి ఎవరైనా సరే మరి స్పెసిఫిక్గా మరి ఒక మెమరాండం లాగా సజెషన్స్ కనుక ఇవ్వగలిగితే దాన్ని మీరు సురేష్ ప్రభు గారికి ఇచ్చిన దానిలోనే పొందుపరిచినా సరిపోతుంది. దీనిపైన మనం చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో, లిస్ట్ ఆఫ్ ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మన రాష్ట్రానికి లబ్ధి చేకూరే అంశాలు కొన్ని మిస్ అవుతున్నాయా అని నాకు అనిపించింది. సో అందుకే నేను మీ అందరి దృష్టిని వాటి వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాను. 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోట్ల రూపాయలతో మరి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని చేసింది ఆత్మనిర్భర ప్యాకేజీలో. అంటే 21 లక్షల కోట్ల ప్యాకేజీలో 1,00,000 కోట్ల పెట్టుబడి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం. మనది ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కనుక మన రాష్ట్రం నుంచి కూడా వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా వ్యవసాయ ఎక్స్పోర్ట్స్ కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్లో ఉన్న కారణంగా సో ఖచ్చితంగా ఈ అగ్రికల్చరల్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచి విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లాభించే అవకాశం ఉన్నది. మరి దయచేసి ఆ రంగం వారు నాకు అటువంటి సూచనలు ఎవరి నుంచి రాలేదు. అంటే మేబీ వారు మన గ్రూప్లో మనం డిస్కస్ చేసే గ్రూప్స్లో వారు రాలేదో, లేకపోతే ఉన్నవారైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో వచ్చేటువంటి స్కీమ్ గైడ్ లైన్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని పూర్తిగా తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగానికి లబ్ధి చేరేలా మరి ఈ ఇనిషియేటివ్ తీసుకోగలిగితే రాష్ట్రం చాలా లాభిస్తుంది. సో దయచేసి దీన్ని మీ వ్యాపారాలు మీరు ఉన్నవారు ఖచ్చితంగా మీ వ్యాపారాలని మెరుగుపరచుకోవాలని, వాటిని స్థిరపరచాలని అనుకోవటం సర్వసాధారణం. అది కాకుండా ఈ కొత్త ఆపర్చునిటీస్ ఏవైతే మనకు ఈ ఆత్మనిర్భర ప్యాకేజ్ ద్వారా వచ్చాయో దాన్ని కూడా ఖచ్చితంగా గమనించి దానిలో కూడా ఇన్వెస్ట్మెంట్కి అందరూ మొగ్గు చూపాలని నా యొక్క సూచన. రెండవది, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. అంటే మత్స్య అంటే అందరికీ తెలిసిందే, ఇది ఫిషరీస్ సెక్టర్ రంగానికి సంబంధించింది. సో దీనిలో 20,000 కోట్ల రూపాయలతో ఈ కొత్త పథకాన్ని ఆల్రెడీ కేబినెట్ ఆమోదం చేయటం జరిగింది. దీనిలో 9,000 కోట్ల రూపాయలని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. దానిలో ఫిషరీస్, హార్బర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. మన రాష్ట్రం ప్రధానంగా మరి ఫిషరీస్ రంగంలో, మత్స్య రంగంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది దేశంలోనే. సో కాబట్టి మనం దీనిలో అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్లో రాష్ట్రం ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి దోహదపడాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రయత్నం వారు చేస్తారు. కానీ మనం రాష్ట్ర ప్రభుత్వం కోసం వేచి చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాల పట్ల దానికోసం మనం వేచి చూడకుండా స్వతహాగా మరి ఈ ఇండస్ట్రియల్ రంగం వారు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే తప్పనిసరిగా రాష్ట్రం లాభిస్తోంది. ఇది రెండవ అంశంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీనిలో ఫిషరీస్ రంగంలో మొన్న దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్తూ మన వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ స్కీమ్ గురించి, మత్స్యరంగం వారికి ఏ రకంగా దాదాపుగా 3 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వారు దీని నుంచి ఖచ్చితంగా ఈ పథకం నుంచి విస్తృతంగా వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సో మన రాష్ట్రం ముందు చూపుతో మనం ముందుకు వెళ్ళకపోతే మరి ఇతర రాష్ట్రాలకి బెనిఫిట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. మన యొక్క ఆపర్చునిటీని మిస్ అయిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి అందరూ ప్రత్యేకంగా రంగంలో పనిచేసేవారు లేదా కొత్త వ్యాపార ఆపర్చునిటీస్ కోసం చూసేవారు దీన్ని ఖచ్చితంగా మీరంతా దీనిపైన ఫోకస్ పెట్టాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ అంశాలని
సురేష్ ప్రభు గారు మీరు వారు ముందు పెట్టినటువంటి సమస్యల గురించి ప్రస్తావించారు. సర్టన్గా మీకు అది చాలా రిలీఫ్ ఇస్తుందని నాకు తెలుసు. కానీ నేను కొత్త ఆపర్చునిటీస్ గురించి మనం దృష్టి పెట్టవలసిన అంశాల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అప్రూవ్ అయినటువంటి స్కీమ్స్, వీటిని మనం మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్తో మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కూడా ఈ ప్రభుత్వం మొన్న ఆత్మనిర్భర ప్యాకేజ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్ సెటప్ చేయడానికి 30% వరకు మరి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఖచ్చితంగా మరి ఆ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవారు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి ఇది ఒక అత్యద్భుత అవకాశం. మన రాష్ట్రం విభజన తర్వాత మన రాష్ట్రంలో మేజర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉండిపోయాయి. సో మన రాష్ట్రంలో హెల్త్ ఫెసిలిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక అవకాశం మనకి. ఇందులోనూ మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి కడప, విజయనగరం మీకు పక్కనే ఉన్నటువంటి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం పెద్ద డిస్టెన్స్ కూడా లేవు. విజయనగరం ఆల్రెడీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నది. అక్కడ కనుక ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ టేకప్ చేయడానికి కనుక ముందుకు వచ్చినట్టయితే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నుంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం విశాఖపట్నాన్ని కానివ్వండి, విజయవాడని కానివ్వండి, తిరుపతి ప్రధాన నగరాలని దాని చుట్టుపక్కల ఇటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోకపోతే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మనం చాలా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువలన తప్పనిసరిగా అందరూ దీనికి ముందుకు రావాలి. 4వది, నేను ప్రధాన అంశాలే చెప్తున్నాను. ఎక్కడైతే మీకు అవకాశం ఉంటుంది ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలే చెప్తున్నాను. ప్రధానమంత్రి PMAY ఆవాస్ యోజన కింద మరి ఇప్పుడు ఎక్కడైతే ఈ మనం చూసాం మైగ్రెంట్ లేబర్ సమస్య అన్నది ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో మన అందరికీ తెలిసిందే. దాని నుంచి భవిష్యత్తులో వారు వెనక్కి వచ్చినప్పుడు వారికి హౌసింగ్ ఈజ్ ఎ మేజర్ అర్బన్ ప్రాబ్లం కనుక ముఖ్యంగా వీరు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో వారు ఉంటున్నారు కనుక ప్రధానంగా అర్బన్ ఏరియాస్లో కానీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ హౌసింగ్ కాంప్లెక్సెస్ ఫర్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ కట్టడానికి ఒక కన్సెషనైర్ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. మీలో కొంతమందికి కనీసం చాలామందికి తెలుసని అనుకుంటా. సో ఆ గైడ్ లైన్స్ రాగానే మరి విశాఖపట్నం లాంటి నగరంలో అనేక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. చుట్టుపక్కల మీకు కెమికల్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇతర ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే షిప్పింగ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. అక్కడ హౌసింగ్ కనుక మీరు డెవలప్ చేయదలుచుకుంటే మరి PMAY కింద దిస్ కెన్ టర్న్ అవుట్ టు బీ అ వెరీ వయబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజిషన్. అండ్ అలాగే మనకి అక్కడ కార్మికులకి ఈ పథకం ద్వారా మనం రెంటల్ హౌసింగ్ కల్పించిన వాళ్ళం అవుతాము. దీన్ని కూడా దయచేసి అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే పబ్లిక్ సెక్టర్ కన్సాలిడేట్ చేయడానికి మొన్న మొన్న ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఏ రంగంలో అయితే మోర్ దాన్ 4 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో వాటిని కన్సాలిడేట్ చేస్తామని. మరి అలా కన్సాలిడేట్ చేయటం వలన వచ్చేటువంటి మరి ప్రైవేట్ రంగాన్ని అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లోకి అనుమతిస్తామని, దాని నుంచి మనకి ఏదైనా అవకాశం వస్తుందేమో తప్పనిసరిగా అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదే కాకుండా మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 2 లక్షల మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు కానివ్వండి, ఫార్మర్స్ అసోసియేషన్స్ కానివ్వండి, FPOs ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీరు టేకప్ చేయొచ్చు. సో మనకి ఏ ప్రాంతంలో ఏ ఫుడ్ ప్రొడ్యూస్కి లోకల్ డిమాండ్ ఉన్నది, దాన్ని స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఏ రకంగా మనం స్టాండర్డైజ్ చేసి ప్యాకేజ్ చేసి ప్రమోట్ చేయగలుగుతాం. ఇది కూడా మనం తప్పనిసరిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కనుక దీన్ని కూడా మనం ఖచ్చితంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్ని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హెర్బల్ అండ్ మెడిసినల్ కల్టివేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 5 రెట్లు ఏరియా అండర్ కల్టివేషన్ ఈ క్రాప్స్ పెంచాలని చెప్పి నిర్ణయించింది. దీనికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయటం జరిగింది. దీన్ని మనం ఏ రకంగా మరి మన రాష్ట్రంలో దీన్ని టేకప్ చేసే అవకాశం ఉన్నది. ఇవన్నీ
ప్రధానమంత్రి ఆత్మనిర్భరత ప్యాకేజీ కింద వచ్చినటువంటి ఈ మేజర్ ఇనిషియేటివ్స్లో మన వ్యాపార రంగం, మన రాష్ట్రం, మన ప్రజలు ఏ రకంగా లాభించగలుగుతారు అన్న దానికి తప్పనిసరిగా మీరందరూ వాటి ప్రపోజల్స్ని స్టడీ చేసి మీరు దానిలో ఆ రంగాల్లో ముందుకెళ్లే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తాను. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నీ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలి అని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. సో దీన్ని మీరు ఒక అవకాశంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే కోల్ మైనింగ్, కమర్షియలైజేషన్ ఆఫ్ కోల్ మైనింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అలాగే 500 మైనింగ్ బ్లాక్స్ని మరి ప్రైవేట్ రంగానికి ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం, మరి ప్రొడక్షన్ చేయడం కోసం మైనింగ్ రంగంలో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆశిస్తోంది. మన రాష్ట్రంలో మరీ పెద్ద మొత్తంలో మైనింగ్ రంగంలో మనం టాప్ రేంజ్లో లేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ వాటి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వలన ఖచ్చితంగా అది ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నది. సో వీటినన్నిటినీ గమనించి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేయాల్సిందిగా నేనైతే మన పార్టీ నాయకుల్ని కానీ, మాధవ్ గారిని, హరిబాబు గారిని మన ప్రోద్బలంతో, మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ రంగానికి చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు, చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ పథకాల నుంచి మనం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లభించే అవకాశం ఉన్నది అన్న రోడ్ మ్యాప్ని మనం వెంటనే కనుక తయారు చేసి దాని ఇంప్లిమెంటేషన్కి 4 దిశలా మనం ప్రయత్నం చేస్తే మనం ఈ కొత్త అవకాశాలు ఏవైతే వచ్చాయో వాటిని ముందుగా ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అటు చంద్రశేఖర్ గారు, ఇటు దూబే గారు కూడా దీనిలో చొరవ తీసుకొని మన సీనియర్స్తో కలిసి చొరవ తీసుకొని ఇటువంటి రోడ్ మ్యాప్ కనుక ప్రిపేర్ చేయగలిగితే అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వచ్చు. అది మాకు అందజేస్తే మేమందరం కూడా దీన్ని ఖచ్చితంగా త్వరితగతిన అమలయ్యే ఈ పథకాల్లో అగ్రికల్చరల్ 1 lakh rupees, 1 lakh crore rupees అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే కానివ్వండి, ఇతర పథకాల్లో మనకి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలా ముందుగా మనం చర్యలు తీసుకోగలిగితే లాభిస్తాం. లేకపోతే మనం కేవలం ప్రేక్షక పాత్రలోనే మిగిలిపోతాం. రాష్ట్ర ప్రభుత్వ ఇనిషియేటివ్ కోసం ఎవ్వరూ వెయిట్ చేయవద్దు. ఇది స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు కదలాలి. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వ పార్టిసిపేషన్ అవసరమో అక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తగిన సహాయం చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనిషియేటివ్తో త్వరగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని తప్పనిసరిగా అందరూ ముందుకు రావాలని, దీనిలో మేమందరం కూడా మా వంతు పాత్ర పోషించి మరి రాష్ట్రంలోని ప్రజలకి, వ్యాపారస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థలకి అందరికీ ఈ ఆత్మనిర్భర ప్యాకేజ్ ద్వారా బలం చేకూరేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. సో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించిన మా పార్టీ నాయకులందరికీ, సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ ప్రభు గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అతిథులుగా విచ్చేసినటువంటి చంద్రశేఖర్, దూబే గారులకి, ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి దీన్ని అర్థవంతంగా చేసినటువంటి ఈ ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన వారు కానివ్వండి, స్టార్టప్ రంగానికి చెందిన వారు కానీ, అలాగే మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. చాలా సంతోషం. అలాగే ధన్యవాదాలు జీవీఎల్ గారికి. ముఖ్యంగా మనందరినీ కూడా అనేక రకాల విషయాలు మనకు తెలియజేసి మనం ఉత్తేజపరిచారు. జాయిన్ అండ్ స్పేర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ our ex-MLA, our floor leader, Sri Vishnu Kumar Raju garu to speak on this occasion and say the vote of thanks also. Join and spare your valuable time. And I now request our ex-MLA, our floor leader, Sri Vishnu Kumar Raju garu to speak on this occasion and say the vote of thanks also. It's my privilege to
be in the virtual rally being conducted by our Bharatiya Janata Party leaders here. And I am very much thankful to all the people who have spared their time, and especially the Honorable ex-Minister and 6 times MP Sri Suresh Prabhuji, and also our Honorable Member of the Parliament Sri GVL Narasimhan Garu, and also our D. Chandrasekhar Garu, and also SDPA MP Dubey ji, and our Honorable ex-MP Sri Hari Babu ji, and our MLC Sri Madhav ji, and the entire program is being conducted by our President Mr. Ravindra Reddy, and along with me who are presented here, attended this wonderful program is Suhasini Madam, and also the MSME Builders Association of India, the chairman Mr. C.H. Ramakotaya, and based on his request, I just want to make one request to the honorable member of the Parliament and the most powerful leader of our party, Sri Suresh Prabhuji. The request is for the MSME entrepreneurs, the central government, the Honorable the Prime Minister of India and the Finance Minister has given a relief measure that is about 20% of the amount which was outstanding as on 29th February 2020. And that relief measure is applicable only for those people whose exposure to the banks are less than 25 crores. But unfortunately in the state of Andhra Pradesh, since the bills were extremely delayed, an abnormal delay was there, that is about more than 9 months and 12 months, and hence the contractors are forced to take additional loans from the banks to meet the requirements and to feed the contractors, subcontractors and the workers. So the entire thing, that amount has been taken from the banks with the collateral support only. And now because of it, the exposure is more than 25 crores, and hence I request Sri Suresh Prabhuji to kindly, and also GVLG, to kindly see that the 5 crores maximum limit which is being to these people of who have availed 25 crores, that same limit can be retained for those people who have the exposure of more than 25 crores. This will really help the contractors community and also the MSME entrepreneurs in the state of Andhra Pradesh. I request you to kindly consider this request and give the favorable recommendations to the Finance Minister and the Prime Minister of India. So we really thank all the people in the entrepreneurs, MSME entrepreneurs and BJP Karyakartas and the leaders across the state who are observing this wonderful program. I am sure that next time we will conduct in a much better way. There are some technical issues in the connections, and hence there is a minor hitches are there. We request you to kindly pardon us for taking more time from you, and we are very much thankful, especially to our GVLG and also our Suresh Prabhuji, who are definitely you are the people who will respond to our calls and the needs of the state of Andhra Pradesh. We once again thank all the people, Chamber of Commerce, Andhra Pradesh, and also the other participants for their valuable time and for sparing this their time to witness this virtual rally. Thank you again. Namaskar.